హాయ్ ఫ్రెండ్స్, రావి చెట్టు గొప్పతనం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రావి చెట్టు అంటే త్రిమూర్తులు ఉండే స్థలం అనే అర్థం. విష్ణుమూర్తి చెట్టు యొక్క వేళ్ళల్లో ఉంటారు అని, ఇది విష్ణు యొక్క స్థిరత్వాన్ని గుర్తు చేస్తుంది. అలాగే బ్రహ్మదేవుడు చెట్టు కాండంలో ఉండి కొమ్మలు ఆకులు పుట్టించి సృష్టిని కొనసాగిస్తారు. అలాగే శివుడు కూడా ఆకుల మీద నివాసం చేస్తారని చెప్పబడుతుంది. అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. రావి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రెండు చెట్లను కలిపి పూజించడం వల్ల లక్ష్మీనారాయణను కలిపి పూజించడంతో సమానం. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా ఎన్నో దోషాలు తొలగిపోతాయి. అలాగే రావి చెట్టును ప్రతినిత్యం తాకకూడదు, శనివారం రోజు మాత్రమే తాకాలి.